పెట్టు జడ్పీటీసీ ఎన్నికలు, పెట్టు ఎంపీటీసీ ఎన్నికలు. మరి దమ్మున్న మొగను అయితే ఎందుకో స్పీకర్ వ్యవస్థను వాడుకొని ఎందుకో డిస్క్వాలిఫై చేయలేదు? నువ్వు ఇలా డిస్క్వాలిఫై చేసి ఉంటే నీ ధైర్యం తెలుస్తుండే. అలా పార్టీలు మారలేదా? గుండెమే చేయబెట్టుకొని చెప్పారు రేవంత్ రెడ్డి. నిజంగానే పార్టీలు మారలేదా? వాళ్ళు సిగ్గుండాలా? పారదర్శకమైన ప్రభుత్వం, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్. ఏ ముఖం పెట్టుకొని ఢిల్లీకి పోయి మళ్ళీ ఆ వేదిక మీద మాట్లాడినావు? ఆయన రాహుల్ గాంధీ ఏందో నువ్వేందో అర్థమే కావట్లేదు. ప్రజలు ఏమైనా ఎడ్డోళ్ళు అనుకుంటున్నారా? ఏం అర్థం కావట్లేదు. జై సంవిధాన్ అంటే జై 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాదా? జై సంవిధాన్ అంటే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కాదా? ఓ చిల్లర పరిపాలన చేస్తూ ఉన్నారు, ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. కొన్ని సొంత మీడియా ఛానల్స్ తోటి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఒక తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఎల్లో జర్నలిజం అంటారు దీన్ని. ఐఎమ్ నాట్ పొలిటికల్ ఎల్లో జర్నలిజం అంటలే, ఎల్లో జర్నలిజం అని చామ్స్కీ అంటాడు. థాట్ పోలీసింగ్ ఇది. చేస్తున్న తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చేసే చిల్లర ప్రయత్నం. దమ్ముంటే పోదాం 307 సర్వే దగ్గరికి, దమ్ముంటే నువ్వు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, దమ్ముంటే ఇవాళ కూడా చెప్తున్నాం, నిజంగానే కనుక నీకు నీ గెలుపు పట్ల నిజంగా నీకు నమ్మకం ఉన్నట్టయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయి. అది చేయకుండా ఆ పాపం ఆ స్పీకర్ను పాపం ఆయన చరిత్రహీనుని చేసి పడేసిండ్రు. హిస్టారికల్ ఆపర్చునిటీ, ఒక దళిత బిడ్డ ఒక అద్భుతమైన నిర్ణయం ఇచ్చి చరిత్రలో నిలబడగలిగే ఒక గొప్ప పొజిషన్లో ఉంటే ఆయన పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళ ఒక తప్పుడు నిర్ణయం ఆయనతో ప్రకటింపజేసినావు. ఈ మోసం, నయవంచన, దగా. రేవంత్ రాజ్యాంగం అమల్లో ఉంది, అంబేద్కర్ రాజ్యాంగం లేదు తెలంగాణలో. ఆ రాహుల్ గాంధీ కళ్ళు తెరుస్తలేడు, ధృతరాష్ట్రం లెక్క ఉన్నాడు. ఇలా